నమస్కారం. For more videos, subscribe Village Visheshalu. Second call. And code number 2, Adilabad versus Nizamabad. Second call. నమస్తే, మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు. నేను మీ బుచ్చిరెడ్డి. ఈ రోజు మనము యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ 68వ రాష్ట్ర పాఠశాల స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతున్నవి. ఆ యొక్క విశేషాలు చూద్దాం రండి. కొంచెం క్రాస్ గా yes వెరీ గుడ్ ఇది రాగానే ఐస్ పెట్టండి. ఓకే వెరీ గుడ్ మహబూబ్నగర్ వెరీ గుడ్. నా దగ్గర మహబూబ్నగర్ ప్లే కార్డ్ నేను తిప్పున్నాను. వేదిక మీద ఉన్న గెస్ట్ మీరు ఏ జిల్లాలో చూడాలి ఆ రకంగా తిప్పి వాళ్ళకి తిప్పి పెట్టుకో. మహబూబ్నగర్ తిప్ప వెరీ గుడ్. And code number 2, Adilabad versus Nizamabad. Second call. This is the first call for Karimnagar and Hyderabad under 14 girls. Please make a note. Code number 2 లో రంగారెడ్డి హైదరాబాద్ versus మెదక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. కోర్ట్ నెంబర్ 3 లో మ్యాచ్ కంప్లీట్ అయింది. వరంగల్ వర్సెస్ నిజామాబాద్ నెంబర్ 14 బాయ్స్ కోర్ట్ నెంబర్ 4 లో రిపోర్ట్ చేయాలంటుందిగా మనం. మీరు టీవీలో ప్రో కబడ్డీ మ్యాచెస్ చూస్తున్నారేమో. మ్యాచ్ అనౌన్స్ చేశారు. కోర్టు ఖాళీగా ఉంది, వెళ్ళాలి. అన్ని ప్రాంతాల మాదిరిగా యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో కబడ్డీ పోటీలు జరుగుతున్నవి. వాటి వివరాల్లోకి వెళ్తే, ఒక దేశ ప్రగతి, ఖ్యాతి, ప్రఖ్యాతులు పలు విషయాలపై ఆధారపడి ఉంటాయి. వాటిల్లో అలాగే దేశ ప్రజల ఆరోగ్యంపై ఆధారపడి కూడా ఉంటుంది. ఆరోగ్యం బాగుండాలంటే చిన్నప్పటి నుంచే చదువులతో పాటు ఆటలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే పాఠశాలలో ఆటలకు ముఖ్య పాత్ర ఉంటుంది. ఈ ఊర్లో జరుగుతున్న కబడ్డీ ఆటల్లో 10 జిల్లాల్లోని పాఠశాల
అండర్ 17 బాలురు, అండర్ 14 బాలురు అండ్ అండర్ 14 బాలికలు పాల్గొంటున్నారు. ఈ గ్రామంలోని పూర్వ విద్యార్థిగా ప్రస్తుతం ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా శాసన మండలి సభ్యులైన చింతపండు నవీన్ కుమార్ ఎలియాస్ దీన్వాన్ మల్లన్న సౌజన్యం మరియు మాదాపూర్ డెవలప్మెంట్ సంఘ సభ్యులు కలిసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఈ నిర్వహణలో పాలు పంచుకున్నారు. కబడ్డీ పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న గ్రామం కాబట్టి ఎలాంటి విషయాలను పరిగణలోకి తీసుకున్నారంటే ఫుడ్ కమిటీ, వాటర్ కమిటీ, మెయింటెనెన్స్ కమిటీ, గ్రౌండ్ కమిటీ, ఇలా విద్యార్థులకు ఆహ్వానం పలికే ప్రక్రియ నుండి గ్రౌండ్ వారికి అకామిడేషన్, ఫుడ్, ఇవి అన్ని విషయాలను దగ్గరుండి చక్కగా చూసుకుంటున్నారు. అలాగే పాత పద్ధతుల్లో కాకుండా అధునాతన గ్రౌండ్ మ్యాట్లతో పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ విధంగా దేశ ఖ్యాతిని పెంచడంలో ప్రతి గ్రామ యువత, అధికారులు, విద్యార్థులు తమ వంతు స్వయంగా తోడ్పాటు అందించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు. గ్రాండ్గా జరిపించలేదు. అండ్ మ్యాట్ పైన నుంచి మ్యాట్ పైన అంటే పిల్లలకి ఎక్స్పీరియన్స్ ఉండాలి మ్యాట్ పైన ఆడాలని. ఎందుకంటే నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ అన్నీ కూడా మ్యాట్లో జరుగుతాయి. అంత ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం ఇక్కడ మ్యాట్స్ ఎక్కడి నుంచో తెప్పించి గచ్చిబౌలి స్టేడియం నుంచి తెప్పించి మరీ ప్రొవైడ్ చేసినారు. మన యాదాద్రి డిస్ట్రిక్ట్ ఎస్డిఎఫ్ సెక్రటరీ గారు ఆధ్వర్యంలో మన దీన్మార్ మల్లన్న గారు సహకారం అందరితో అంత బాగా టోర్నమెంట్ జరుగుతుంది. అండ్ భోజనం దగ్గర అయితే ఫీడ్బ్యాక్ పిల్లలందరూ వెరీ హ్యాపీ అన్నమాట. ఇక్కడ వచ్చినందుకు ఎలా ఆనందం. అమ్మా ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారమ్మా మీరు? ఖమ్మం. ఓకే, అండర్ 17 14 మీది? ఓకే, ఇక అరేంజ్మెంట్ ఎట్లున్నాయి? నిన్న ప్రోగ్రామ్ చేశారా? ఇక్కడ నైట్ ప్రోగ్రామ్ అయిందా? ఓకే, మీరు షూతోని ఇప్పుడు ఇంతకుముందు బయట ఆడినారా ఎప్పుడైనా? షూతోని మ్యాట్ మీద ఎప్పుడైనా ఆడినారా? సరే అన్న, వచ్చిన వాళ్ళ మన మాదాపూర్ మీద గేమ్స్ అవుతున్నాయి కదా, వచ్చిన వాళ్ళకు అరేంజ్మెంట్ ఎట్లా చేశారన్న మీరు? వాళ్ళు పిల్లలు మేము అడిగినందుకు అయితే హ్యాపీ అని చెప్తున్నారు. మాదాపూర్ గ్రామంలో దీన్మార్ మల్లన్న గారు తన సొంత గ్రామంలో 60వ రాష్ట్ర కబడ్డీ క్రీడోత్సవాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆయన ఆదేశాల మేరకు ప్రతి కమిటీ కూడా వాళ్ళ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అరేంజ్మెంట్ కానీ గ్రౌండ్లో కానీ ఎక్కడ కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా
అందరం కూడా అన్ని పార్టీ బేసిక్ కాకుండా గ్రామస్తుల విషయంలో భాగంగా అందరం కూడా సమానంగా పాల్పంచుకొని విజయవంతం చేస్తున్నాము. ఈ రోజు ఒక ఎమ్మెల్సీగా ఎన్నికై మన గ్రామానికే ఒక కళ తీసుకొచ్చిండు. ఆయనకు మనందరం ఎల్లగోలా రుణపడి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మాదాపూర్ అంటే మరి ఐడెన్సిటీ మాదాపూర్ అని అందరికీ తెలుసు. మరి ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ మాదాపూర్ మరి రాష్ట్ర స్థాయిలో మన గ్రామానికి వచ్చిందంటే మరి అదంతా గొప్పతనం.